హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజ్రక్ తెలుగు. ఫ్రెండ్స్, మార్కెట్లోకి కొత్త సరుకు అయితే వచ్చిందన్నమాట. అదే మనకి సామ్సంగ్ 2026లో లాంచ్ చేసినటువంటి టీవీలు అయితే మార్కెట్లోకి వచ్చినాయన్నమాట. చాలా టీవీస్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ వెరీ సూన్ మన ఇండియన్ మార్కెట్లోకి అయితే సేమ్ టీవీస్ రాబోతున్నాయి. అలాగే కొన్ని టీవీస్ మన ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తున్నాయి ఏంటి అనేటువంటిది కంప్లీట్ ప్రైజ్ అంతా కూడా రివీల్ అయిపోయింది. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల ప్యానల్ ఆధారంగా అసలు ఏం టీవీలు వస్తున్నాయి ఏంటి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మంచి ఇన్ఫర్మేషన్ కూడా అందరూ తెలుసుకుంటారు. దీంతో పాటుగా ఏంటంటే, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుందన్నమాట. ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వీడియోస్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేసుకోవచ్చు. మంచిగా డబ్బులు సేవ్ చేసుకోవడంతో పాటుగా ద బెస్ట్ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసుకుంటారు. మనమంతా జెన్యూన్గా మాత్రమే వీడియోస్ అనేటువంటి తీసుకొస్తాం కాబట్టి మీ డబ్బులకి అయితే మాత్రం నాది బాధ్యత. అంత మంచి వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి ఓఎల్ఈడి సెగ్మెంట్ ఉన్న టీవీలు వచ్చేటప్పటికి సామ్సంగ్ అయితే 3 టీవీస్ని లాంచ్ చేస్తుందన్నమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి S95H మాట. ఇది మనకి 2025 ఉన్నటువంటి S95Fకి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. బట్ మనకి S95F వచ్చేటప్పటికి రెగ్యులర్ ఓఎల్ఈడి స్మార్ట్ టీవీ లాగా అయితే ఉంటుంది. ఈ S95H వచ్చేటప్పటికి వాల్ ఫ్రేమ్ లాగా అయితే ఉంటుంది అనమాట. చూడడానికి మనకి గోడకి అయితే ఫ్రేమ్ పెట్టిన విధంగా అయితే కనిపిస్తుంది. కంప్లీట్ డిజైనింగ్ అంతా కూడా అయితే మార్చేశారనమాట. చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. అలా మంచి యూనిక్ డిజైన్తో ఈ యొక్క ఫ్లాగ్షిప్ ఓఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు. మనం వీటి యొక్క బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే S95F వచ్చేటప్పటికి 2200 పీక్ బ్రైట్నెస్ అనేటువంటి హెచ్ఆర్లో రావడం జరుగుతుంది. అదే మనకి S95H వచ్చేటప్పటికి 2800 పీక్ బ్రైట్నెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మన బ్రైట్నెస్ నీడ్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ అనేటువంటి వీళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే డిస్ప్లే వచ్చేటప్పటికి Quantum.O ఎల్ఈడి ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ప్రీమియం ప్యానల్తోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. ఇందులో కూడా డాల్బీ విజన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఆ ప్లేస్లో HR10+ అడ్వాన్స్డ్ వెర్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల మనకి హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు డీటెయిల్స్ అనేటువంటి చాలా క్లారిటీ కనిపిస్తాయి. ముఖ్యంగా బ్లాక్స్ కానీ వైట్స్ కానీ చూస్తున్నప్పుడు మంచి డీటెయిల్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది. పిక్చర్ క్వాలిటీ ఏంటంటే మనం ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే అప్ టు 32% వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి కంపెనీ అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలా మనం ఆడియో విషయానికి వచ్చినట్టయితే డాల్బీ అట్మాస్తో వస్తుంది, OTS లైట్ ఉంటుంది, అడాప్టివ్ సౌండ్ ఉంటుంది, క్యూసిమ్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సౌండ్ విషయంలో ప్రీవియస్ జనరేషన్ ఈ జనరేషన్ రెండు కూడా ఒకే విధంగా అయితే ఉంటే డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదన్నమాట. అలాగే గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే రెండు కూడా ఇంచుమించు గేమింగ్లో అయితే వస్తున్నాయి. ప్రీవియస్ జనరేషన్ టీవీతో కంపేర్ చేసుకుంటే కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ఫ్రేమ్ డ్రాప్స్ కూడా చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది ఈ టీవీ అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా కాంట్రాస్ట్లో కూడా కొంచెం డీటెయిల్స్ అనేటువంటి బాగుంటే మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్తున్నారు. బట్ ఏంటంటే మీరు హ్యూజ్ చేంజింగ్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయకండి గేమింగ్ లవర్స్ ఎవరు కూడా. సో మనకు అంత చేంజింగ్ అనేటువంటి ఉంటుంది. కాకపోతే మనకి అన్ని రకాల సింక్రనైజేషన్స్ కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది అనమాట. AMD ఫ్రీ సింక్, G సింక్, అలాగే మనకి PS5 కూడా ఈ టీవీ మంచిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో సీరియస్గా గేమింగ్ ఆడుకోవాలనుకున్న వాళ్ళైతే ఒక లుక్ వేయచ్చు. కాకపోతే హ్యూజ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఏమీ కూడా ఉండదన్నమాట. వీడియో ప్రైస్ షీట్ అంతా కూడా డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. కంపారిజన్ ప్రైజెస్ అనేటువంటి డిస్ప్లే మీద అయితే వస్తున్నాయి అన్నమాట. సో మనకి 55 ఇంచ్ వచ్చేటప్పటికి 2,31,000 రూపాయల బడ్జెట్లో గ్లోబల్ మార్కెట్లో సేల్ చేస్తున్నారు. మన ఇండియా వచ్చేటప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2,10,000 ఆ రేంజ్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంతే తప్ప 2,30,000 అయితే మాత్రం 55 దాడితే మాత్రం మన ఇండియాలో దీన్ని ఎవరో కానీ దాకరు. ఆ విషయం సామ్సంగ్ కూడా తెలుసు అన్నమాట. నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చేటప్పటికి సామ్సంగ్ S90H అని చెప్పేసి మరొక టీవీని అయితే లాంచ్ చేశారు. ఇది మనకి S90Fకి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. రెండు టీవీస్ కూడా చూడడం ఒకే విధంగా అయితే కనిపిస్తాయి. కాకపోతే పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, గేమింగ్లో అయితే మాత్రం కొంచెం స్లైట్లీ ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటి మనం నోటీస్ చేస్తాం అన్నమాట. మెయిన్ మనకి బ్రైట్నెస్ వచ్చేటప్పటికి S90F వచ్చేటప్పటికి 1300 పీక్ బ్రైట్నెస్ అనేటువంటి హెచ్డిఆర్లో రావడం జరుగుతుంది. అదే మనకి S90H వచ్చేటప్పటికి 1600 పీక్ బ్రైట్నెస్ అనేటువంటి హెచ్డిఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు రావడం జరుగుతుంది అనమాట. 300 నీట్స్ అనేటువంటి మన డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలా మీరు కనుక ఓల్డ్ హెచ్డిఆర్ వీడియోస్ చూస్తున్నారనుకోండి, HR10+ అయితే మంచిగా ఆప్టిమైజేషన్ చేయడం జరిగిందంట. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే 16% ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉంటుంది. డీపర్ బ్లాక్స్లో మంచి డీటెయిల్స్ అయితే ఉంటాయి, వైడ్స్లో డీటెయిల్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని అయితే కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఆడియో విషయానికి వచ్చినట్టయితే డాల్బీ అట్మాస్తో వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ ఏదైతే ఆడియో ఎక్స్పీరియన్స్ చేసామో సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఆడియోలో అయితే మాత్రం ఎక్కడ డిఫరెన్స్ ఉండదు, ఒకే విధంగా అయితే ఉంటాయి. అదే గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే 14% మోర్ ఆప్టిమైజేషన్ అయితే వీళ్ళు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనం ప్రీవియస్ జనరేషన్ టీవీతో కంపేర్ చేసుకుంటే ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఫ్రేమ్ డ్రాప్స్ కూడా చాలా వరకు డిక్రీజ్ అయితే
చేసామని చెప్తున్నారు అనమాట. కాకపోతే ఏంటంటే ప్రీవియస్ జనరేషన్ టీవీ లాగానే ఉంటుంది తప్ప గేమింగ్లో మీకు హ్యూజ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఇందుట్లో ఏమీ కూడా ఉండదు. అలా వీటి యొక్క ప్రైస్ షీట్ అంతా కూడా డిస్ప్లే మీద వస్తుంది, మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనకి థర్డ్ టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ S85H అని చెప్పేసి మరొక టీవీని అయితే వీళ్ళు లాంచ్ చేశారన్నమాట. ఇది మనకి S85Fకి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. రెండు టీవీస్ కూడా మనం చూడండి ఒకే విధంగా అయితే ఉంటే మనకు ఫిజికల్ వారీగా డిఫరెన్స్ ఏమీ కూడా మీకు అయితే కనిపించదు అనమాట. కాకపోతే మనకి బ్రైట్నెస్లో డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. మనకి S85F వచ్చినప్పటికి పీక్స్ అనుకుంటే 1100 నిట్స్ అనేటువంటిది ఉంటుంది హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు. అదే మనకి S85H వచ్చినప్పటికి 1300 పీక్ బ్రైట్నెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మన కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా బెటర్ అయితే ఉంటుంది. బ్రైటర్ రూమ్లో ఈ టీవీ వాచ్ చేస్తున్నా సరే ద బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఓటీటీ యాప్లో హెచ్ఆర్ వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు అనుకోండి, మన హెచ్ఆర్ 10+తో 10% వరకు ఆప్టిమైజేషన్ అయితే చేశారంట. దీనివల్ల కాంట్రాస్ట్ డీటెయిల్స్ చాలా బాగుంటాయి. అలాగే బ్లాక్స్లో కానీ వైడ్స్లో కానీ మోర్ డీటెయిల్స్ అనేటువంటిది ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది. మీకు డాల్బీ విజన్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆడియో వచ్చినప్పటికీ ప్రీవియస్ జనరేషన్ ఆడియో లాగానే ఉంటుంది తప్ప పెద్ద ఇంపాక్ట్ అనేటువంటిది ఇదైతే ఉండదు అనమాట. కంపెనీ కూడా ఆడియో గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అలాగే గేమింగ్ విషయానికి వస్తే సేమ్ ప్రీవియస్ జనరేషన్ ఏదైతే గేమింగ్ ఉంటుందో సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గేమింగ్లో అయితే మాత్రం మీకు ఎక్కడ కూడా డిఫరెన్స్ అయితే ఉండదు. ఓన్లీ పిక్చర్ క్వాలిటీలో మాత్రమే వీళ్ళు డిఫరెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ప్రైస్ మనకి 55 ఇంచు 1,39,000 రూపాయల బడ్జెట్లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేశారనమాట. మన ఇండియా వచ్చినప్పటికి 1,20,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. అదే ప్రజెంట్ S85F వచ్చినప్పటికి 55 ఇంచు 89,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేస్తున్నారు. మీకు తెలిసిందే కదా, కొత్త టీవీస్ వస్తున్నాయంటే పాత టీవీస్ యొక్క ప్రైజెస్ అనేటువంటి సామ్సంగ్ LG తగ్గిస్తూ ఉంటుంది. ఆ విధంగా తగ్గింది. లేకపోతే మనకి S85F కూడా 1,20,000 రూపాయల బడ్జెట్లోనే సేల్ చేసిన రోజులు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ సామ్సంగ్ టీవీస్ అన్నీ కూడా గ్లోబల్ మార్కెట్లో అయితే వీళ్ళు లాంచ్ చేసి సేల్ కూడా చేసుకుంటున్నారు అన్నమాట. ప్రజెంట్ అక్కడ మన ఇండియా ఎప్పుడు వస్తున్నాయంటే మాత్రం మనకు ఉన్నటువంటి న్యూస్ ప్రకారము ఏప్రిల్ 20వ తారీఖు దగ్గర నుండి జూన్ 18వ తారీఖు మధ్యలో వస్తాయని చెప్పేసి న్యూస్ అయితే ఉందన్నమాట. చాలా ఫారమ్స్ దగ్గర నుండి అలాగే అఫీషియల్ న్యూస్ అంతా కూడా ఇదే డేట్స్ అయితే చెప్తుంది. ఈ డేట్స్ మధ్యలో అయితే వీళ్ళు లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉంటున్నాయన్నమాట. ఒకవేళ మీరు OLEDలో తీసుకోవాలి, కొంచెం వెయిట్ చేస్తాం అనుకుంటే ఒకసారి చూద్దాం. ఈ టీవీస్ అన్నీ కూడా కంప్లీట్గా మన ఇండియా వచ్చాక ఏ విధంగా ఉన్నాయి ఏంటన్నాక రివ్యూస్ అనేటువంటి మీ ముందుకు వస్తాయి కాబట్టి అవి చూసాక అయితే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ మనం మినీ LED స్మార్ట్ టీవీస్ విషయానికి వచ్చినట్టయితే సామ్సంగ్ అయితే QN80H అని చెప్పేసి ఒక మంచి టీవీని అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది గ్లోబల్ మార్కెట్లో. వెరీ సూన్ మన ఇండియా మార్కెట్లో కూడా వచ్చేస్తుంది అనమాట. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్లోనే ఈ టీవీ అయితే మన ఇండియన్ మార్కెట్లో చూస్తాము. ఇది మనకి సామ్సంగ్ QN80Fకి సక్సెసర్ అనేది చెప్పుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, గేమింగ్ పెర్ఫార్మెన్స్లో మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేటువంటి సింపుల్గా నోటీస్ చేస్తారన్నమాట. మెయిన్ దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి క్వాంటమ్ డాట్ మినీ LED ప్యానల్తో వస్తుందన్నమాట. 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తోనే ఈ టీవీ అయితే వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేప్పటికి NQ4 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. పైగా ఈ ప్రాసెసర్ని కంప్లీట్గా ఆప్టిమైజేషన్ చేస్తాము. దీనివల్ల మీకు పిక్చర్ క్వాలిటీ, గేమింగ్లోని ద బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని అయితే కంపెనీ చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీని తర్వాత మనకి HDRలో కూడా మెయిన్ ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. మనకి రెగ్యులర్గా HR10+ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి NQ HR10+ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి డీటెయిల్స్ అనేటువంటి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే డీపర్ బ్లాక్స్తో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక మెయిన్ ఇంప్రూవ్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు మన ఆడియో విషయానికి వచ్చినట్లయితే 31 డాల్బీ అట్మోస్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అడాప్టివ్ సౌండ్ ఉంటుంది, QSIM టెక్నాలజీ ఉంటుంది, అలాగే OTS లైట్తో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఆడియో వచ్చినప్పటికీ ప్రీవియస్ జనరేషన్ లాగానే ఉన్నప్పటికీ ప్రాసెసర్ చేంజ్ అవ్వడం వల్ల మనకి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీలో కొంచెం డిఫరెన్స్ అనేటువంటి మనం సింపుల్గా అయితే నోటీస్ చేయడం జరుగుతుంది. గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకు హ్యూజ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. దీంట్లో మనకి HUE సింక్రనైజేషన్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే మన కాంట్రాస్ట్ లెవెల్స్ అనేటువంటి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే విజువల్స్ కూడా చాలా రియలిస్టిక్ అయితే ఈ టెక్నాలజీ చూపించడం జరుగుతుంది అనమాట. వీటితో పాటుగా AMD ఫ్రీసింగ్ టెక్నాలజీ ఉంటుంది, G-Sync టెక్నాలజీ ఉంటుంది, PS5 కూడా ఈ టీవీ అయితే మంచిగా సింక్రనైజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ప్రీవియస్ జనరేషన్ టీవీలో ఇన్ని సింక్రనైజేషన్స్ అనేటువంటి మెయిన్ వచ్చేటప్పటికి HUE సపోర్ట్ అనేటువంటిది లేదన్నమాట. ఈ జనరేషన్లో తీసుకురావడం జరిగింది. ఎవరైతే గేమర్స్ ఉంటారో మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అయిపోతారన్నమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ QN80H అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ QLED స్మార్ట్ టీవీ విషయానికి వస్తే సామ్సంగ్ Q8H అని చెప్పేసి ఒక మంచి QLED స్మార్ట్ టీవీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా హై అండ్ QLED స్మార్ట్ టీవీ అన్నమాట. మీకు గుర్తుందా, Q8F ఉంది కదా, దాని యొక్క సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా డ్యూయల్ LEDస్తోనే ఈ టీవీ రావడం జరుగుతుంది. మనం చూడడానికి అంతా కూడా
Q8F ఏదైతే ఉందో అదే విధంగా అయితే ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదు. కాకపోతే పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్లో అప్ టు 15% మనం మోర్ ఇంప్రూవ్మెంట్ చూస్తామని చెప్పేసి వీళ్ళైతే హైలైట్ చేయడం జరుగుతుంది అనమాట. నిజంగా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం మనకి బ్రైట్నెస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు వీళ్ళు. మనకి అప్ టు 100 వరకు బ్రైట్ నీడ్స్లో డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. అలా ప్రాసెసర్ వచ్చినప్పుడు కూడా ఓల్డ్ ప్రాసెసర్ వస్తుంది, కాకపోతే దాన్ని కొద్దిగా ట్యూనింగ్ అయితే చేశారంట. దీనివల్ల గేమింగ్లోని, పిక్చర్ క్వాలిటీలోని కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అదర్వైజ్ మనకి రెండిట్లోని కూడా ఒకే విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే ఆడియో విషయానికి వస్తే డాల్బీ ఆడియో ఉంటుంది, అలాగే ఓటీఎస్ లైట్ ఉంటుంది, అడాప్టివ్ సౌండ్ ఉంటుంది, క్యూసిమ్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. అలాగే 20 వాట్ స్టీరియో స్పీకర్స్తోనే ఈ టీవీ రావడం జరుగుతుంది. గేమింగ్ విషయానికి వస్తే VRR మోడ్ ఉంటుంది, ALM మోడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకి Q8Fకి Q8Hకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, రెండు కూడా ఒకే విధంగా అయితే ఉంటాయి. ప్రైజ్లో మాత్రం ఒక 15,000 రూపాయల నుండి అబోవ్ చేంజింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో కానీ మీరు హై ఎండ్లో QLED పర్చేజ్ చేసుకోవాలంటే మీరు Q8F పర్చేజ్ చేసుకున్నా లేదా వెయిట్ చేసి Q8H పర్చేజ్ చేసుకున్న పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు అని అయితే నా ఒపీనియన్ అనమాట. సో లాంచ్ అయ్యాక దీన్ని రివ్యూ చేశాక చూద్దాం పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటిది అయితే. నెక్స్ట్ మనకి అల్ట్రా హెచ్ స్మార్ట్ టీవీస్ చూసినట్టయితే ఫస్ట్ శాంసంగ్ అయితే 3 టీవీస్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది, గ్లోబల్ మార్కెట్లోకి. ఇవే టీవీస్ మన ఇండియాలోకి అయితే వస్తాయి అన్నమాట. 1% కూడా చేంజ్ అయితే ఉండదు. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి H7000, ఇది ఎంట్రీ లెవెల్ అల్ట్రా హెచ్ స్మార్ట్ టీవీ అన్నమాట. డిస్ప్లే క్వాలిటీ అంతా కూడా బాగుంటుంది, కాకపోతే ఇందులో రిమోట్ వచ్చేటప్పటికి IR రిమోట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అలాగే MEMC సపోర్ట్ అనేది అంత బెటర్ అయితే ఉండదు. అలా కలర్స్ కూడా కొంచెం యావరేజ్ కలర్స్ అనేటువంటివి ఉంటే భారీగా అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి H8000L అని చెప్పేసి మరో టీవీ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇది మనకి సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ ఉంది కదా, ఆ టైప్లో అయితే ఉంటుందన్నమాట. అంటే మిడ్ అండ్ అల్ట్రా హెచ్ స్మార్ట్ టీవీ అని కూడా చెప్పుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగుంటుంది. మంచిగా మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో కూడా 50Hz 180 రిఫ్రెష్ రేట్తోనే ఈ డిస్ప్లే అయితే వస్తుంది. 20 వాట్ స్టీరియో స్పీకర్తో ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ ఆడియో కానీ ఇవేమీ కూడా ఈ టీవీలో అయితే రాదు అనమాట. అలా రిమోట్ వచ్చేటప్పటికి స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ విత్ వాయిస్ అసిస్టెంట్ మైక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సేమ్ మనకి ఇన్ఫినిటీ విజన్ లాగానే ఉంటుంది, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అనేటువంటి తీసుకొస్తున్నారు అనమాట. లైక్ బ్లూటూత్ వెర్షన్లోని అలాగే వైఫైలోని చిన్న చిన్న చేంజెస్ అనేటువంటి ఈ టీవీలో రావడం జరుగుతుంది అనమాట. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి కొంచెం ప్రీమియం అల్ట్రా హెచ్ స్మార్ట్ టీవీ. దీని ఒక మోడల్ వచ్చేటప్పటికి H9000 అనమాట. సో మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ అన్నీ బాగుంటాయి, మంచిగా మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. లైట్గా గేమింగ్ కూడా ఇందులో ఆడుకోవచ్చు. దీంట్లో మనకి సోలార్ బేస్డ్ స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది టోటల్గా సామ్సంగ్ నుండి అల్ట్రా హెచ్ ప్యానల్లో వచ్చినటువంటి టీవీ విషయానికి వచ్చినట్టయితే ఇది టోటల్గా అప్కమింగ్ స్మార్ట్ టీవీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అలాగే ఇది మన వాట్సాప్ నెంబర్, మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే మన వాట్సాప్లో కూడా DM చేయవచ్చు. అలాగే మీరు రెగ్యులర్గా మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్తో పాటుగా మీకు రెగ్యులర్గా టచ్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయడంతో పాటుగా పక్కన హై బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అలా నొక్కి పెట్టేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.